21 ఏళ్లకే చట్టసభలకు జంజీ పోటీకి చేసే అవకాశం ఇవ్వాలి. వారి గలం చట్టసభల్లో వినిపించాలి. దీనికోసం రాజ్యాంగాన్ని సవరించాలి. సభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతాం. వచ్చే సమావేశాల్లోనే దీనిపైన చర్చిస్తాం. ప్రధాని రాజీనామా విద్యార్థుల విజయమే. కాంగ్రెస్ కోవతుల ర్యాలీలో సీఎం రేవంత్. అయితే నిన్న ఏదైతే ఈ జంజీకి నిన్న ఏదైతే ప్రొటెస్ట్ జరిగిందో ఆ ప్రొటెస్ట్కు మద్దతుగానైతే నిన్న హైదరాబాద్లో క్యాండిల్ ర్యాలీ అయితే నిర్వహించారు. ఈ క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొని ఆయన అయితే మాట్లాడారు. ముఖ్యంగా 21 ఏళ్లకే చట్టసభలకు పంపించే విధంగా అవకాశం కల్పించాలి, అలాగే జంజీకి పోటీ చేసే అవకాశం ఇవ్వాలి, వారి గొంతును చట్టసభల్లో వినిపించాలి అని చెప్పి ఆయన అయితే మాట్లాడినట్టుగా తెలుస్తుంది. దీనికోసం రాజ్యాంగాన్ని కూడా సవరించాలని సభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామంటూ వచ్చే సమావేశాలు దీనిపైన చర్చిస్తామంటూ కూడా ఆయన అయితే మాట్లాడారు. ఇక ప్రధాని ఎవరైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారో అది విద్యార్థుల విజయం అంటూ ఆయన అయితే చెప్పారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి 21 ఏళ్లకే చట్టసభలోకి వెళ్ళాలని చెప్పి నిన్న మాట్లాడారు. కానీ ఈ వ్యాఖ్యలపైన కూడా చాలా వరకు కొంత ఒక వ్యంగ్యంగానైతే కౌంటర్ ఇస్తున్నారు. మరి మీరు 21 ఏళ్లకే రావాలని కోరుతున్నారు అని చెప్పి చెప్తున్నారు, కానీ నిజంగా వచ్చే వాళ్ళకి మీరు అవకాశాలు ఇస్తారా అనేటువంటి అంశాన్ని కూడా చర్చపైకి అయితే తీసుకొస్తారు. ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితిలో ఒక విద్యార్థి లేదంటే ఒక 21 ఏళ్ళ యువకుడు రాజకీయాల్లో వచ్చి పోటీ చేస్తే ఆ పోటీ చేసేటువంటి వ్యక్తికి అవకాశాలు ఇస్తారా? ఏ పార్టీ వారైనా ఇవ్వరు. ఎందుకంటే ఇప్పుడు పోటీ చేసేటువంటి పరిస్థితుల్లో అతనికి ఆర్థికంగా ఎంత ఉంది, సామాజికంగా ఎంత పలుకుబడి ఉంది, ప్రజల్లో ఎంత పేరు ఉంది అనేది చూస్తున్నా తప్పించి అతనికి గుడ్ ఇంటెన్షన్ ఉందా, అతను నిజాయితీపరుడా, అతను ప్రజలకు సేవ చేసే ఉద్దేశం ఉందా, అతను ప్రజలు ఒప్పించగలడా అనేటువంటి అంశాలను ఎవరు పరిగణనలోకి తీసుకోవట్లేదు. అతను నిజాయితీగలడా, అతను నిజంగా సేవ చేస్తాడా అనేది కాకుండా అతనికి ఎంత వస్తుంది, అతను వచ్చేటువంటి ఎన్నికల్లో ఎంత ఖర్చు పెట్టగలుగుతారు, పార్టీకి ఎంత ఫండ్ ఇవ్వగలుగుతాడు, అలాగే ప్రజల్లో పోటీ చేస్తే ఎంత ఖర్చు పెట్టి ఆ ప్రజల మెప్పు పొందేటువంటి అవకాశం ఉంటుందనేది పరిగణలోకి తీసుకుంటారు అని చెప్పి ఒక అంశాలు అయితే తెరపైకి వస్తుంది. నిజంగా సీఎం రేవంత్ రెడ్డి మీరు నిజంగా చెప్పినట్టుగా మీ పార్టీలోనే ఎంతమందికి ఇస్తారు అనేటువంటి ఈ యొక్క క్వశ్చన్ కూడా ఇప్పుడు ప్రస్తుతం జంజీలో కూడా ఎవరైతే ఆశావాహులు చాలామంది యువత కూడా చాలామంది విద్యార్థి సంఘాల నాయకులు కావచ్చు, ఆ యువజన సంఘాల నాయకులు చాలామంది ఇప్పుడు పోటీల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా మరి నిజంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి అంశం వాళ్ళు చట్టసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే అవకాశం వస్తే వీళ్ళు ఎంతమందికి అవకాశం ఇస్తారు అనేటువంటి ఒక చర్చ కూడా అయితే ప్రస్తుతం అయితే ఆయన కొత్తగా రేకెత్తించారు. సీజేఐ వ్యాఖ్యలతో పుట్టి వ్యంగ్యంగా మొదలై పెను విప్లవమై కాంగ్రెస్ పార్టీ పుట్టికే సంచలనం. నీటి ఉద్యమంతో యువత ఏకం. బొద్దింగా అంత తేలిగ్గా వెళ్ళిపోదు, ధీటుగా నిలబడితే ఏదైనా సాధించవచ్చు. ఉద్యమం ముగియలేదు, ఆరంభమే. ప్రధాని రాజీనామా తర్వాత దీప్కే రైట్. ఇక ఈ యొక్క నిన్న ప్రధాని రాజీనామా చేసిన తర్వాతకి అభిజిత్ దీప్కి కూడా మాట్లాడారు. సీజేఐ వ్యాఖ్యలతోటి ఒక వ్యంగ్యంగా మొదలైన పుట్టి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యలతోటి మొదలైనటువంటి పార్టీ వ్యంగ్యంగా మొదలై ఇప్పుడు ఒక పార్టీ పుట్టుకే సంచలనం. ఇది పెను విప్లవమైంది. నీటి ఉద్యమంతో యువత ఏకమయ్యారని చెప్పి ఆయన అయితే మాట్లాడారు. ఇక బొద్దింక అంత తేలిగ్గా వెళ్ళిపోదు, ధీటుగా నిలబడితే ఏదైనా సాధించవచ్చు, ఉద్యమం ముగియలేదు, ఆరంభమే అంటూ కూడా ఆయన నిన్న మాట్లాడినట్టుగానైతే తెలుస్తుంది. వైద్య రంగంలో నవీన క్రీటం. వైద్య విద్యా బోధనతోనే ఆత్మసంతృప్తి. రోగులకు సలహాలు ఇవ్వడము ముఖ్యమే. ఆశయ లేని వారికి చికిత్సల స్వస్థ చేకూరుస్తా తృప్తి వేరు. ఒత్తిడిని అధిగమించడానికి సినిమా పాటలు వింటా టెన్నిస్ ఆడతా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ నవీన్ పోలవరపు. H1B వీసాలకు 3 ఏళ్ల విరామం. $1,00,000 ఫీజును చట్టబద్ధం చేయాలి. అమెరికా సెనెట్లో రిపబ్లిక్ సభ్యుడి బిల్లు. ఇక రైట్, H1B వీసాకు 3 ఏళ్ల విరామం ఇవ్వాలని చెప్పి నిన్న H1B సంబంధించి అమెరికన్ సెనెట్లో రిపబ్లిక్ సభ్యుడి బిల్లు అయితే వేశారు. దానికి సంబంధించి దాదాపు $1,00,000 ఫీజు కూడా H1B వీసాకి తీసుకోవాలని చెప్పి 3 ఏళ్ల విరామం ఇవ్వాలని చెప్పి, అలాగే దీనిపైన అమెరికా సెనెట్లోనైతే ఒక రిపబ్లికన్ సభ్యుడు వ్యాజ్యం అయితే వేశారు. ఇవి తెలంగాణకు సంబంధించినవి. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎటువంటి వార్తలు వచ్చాయో ఒకసారి చూద్దాం. గేమ్స్ క్రాఫ్ట్పై ఈడీ కొరడా. 1906 కోట్ల ఆస్తులు జప్తు. రైట్. ప్రధాని రాజీనామా యువత భవిష్యత్తు కోసమేనన్న మంత్రి. మిగిలిన డిమాండ్లను అంగీకరించిన కేంద్రం. కేసుల ఎత్తువేత, బాధిత కుటుంబాలకు పరిహారం. గాంధీ మార్గంలో అనుకున్నది సాధించిన యువత. ఆందోళన విరమించిన సీజేపీ. యువతకు ఎల్లెడలా ప్రశంసలు.
నచ్చిన వైద్యుడితో చికిత్స ఆగస్టు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని ఆన్లైన్ ఆఫ్లైన్లోనూ అందుబాటులో డాక్టర్లు ఆస్పరి సభలో సీఎం చంద్రబాబు వరి వద్దు మెట్ట పంటలు వేయాలని రైతులకు పిలుపు రేటిక నిన్న ఆగస్టు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని అలాగే నచ్చిన వైద్యులతోటి చికిత్స చేసుకోవచ్చంటూ కూడా నిన్న ఏదైతే ఆస్పరి సభలో సీఎం చంద్రబాబు అయితే చెప్పారు. వరి వద్దు మెట్ట పంటలు వేయాలని రైతులకు పిలుపునిచ్చినట్టుగానైతే తెలుస్తుంది. ఈ కర్నూలు జిల్లాలో నిన్న ఏదైతే అన్ని ఆసుపత్రులు ఏఎన్ఎంల నుంచి సూపర్ స్పెషాలిటీ వైద్యుల వరకు ఒకే నెట్వర్క్ కిందకు వస్తాయని ఈ సంజీవని కార్యక్రమం ఆగస్టు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వస్తుందని నిన్న సీఎం చంద్రబాబు అయితే చెప్పారు. ఆయన శనివారం ఏదైతే కర్నూలు జిల్లా ఆస్పరి పిహెచ్సిలో ఈ సంజీవని కార్యక్రమాన్ని అయితే ఆయన అయితే ప్రారంభించారు. వచ్చేస్తుంది ఏపీ ట్రాన్స్పోర్ట్ కనెక్ట్ సరుకు రవాణా వాహనాలకు ఓ యాప్. H1Bకి మళ్లీ అడ్డంకి 3 ఏళ్ల పాటు నిలిపేద్దాం, $1,00,000 ఫీజును చట్టబద్ధం చేద్దాం. సెనేట్లో రిపబ్లికన్ బిల్లు ఇక H1Bకి మళ్లీ అడ్డంకి వచ్చినట్టుగానైతే తెలుస్తోంది. మేనకూరులో అయస్కాంతాల పరిశ్రమ 1,250 కోట్ల పెట్టుబడి. ఇక తిరుపతి జిల్లా మేనకూరు పారిశ్రామిక వాడలో NAN గ్రీన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ 1,250 కోట్లతో పెట్టుబడితో నియోడైమియం ఐరన్ బోరాన్ అయస్కాంతాల ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. క్రీడా సంబరానికి సిద్ధం కండి, వచ్చేస్తుంది అమరావతి ఛాంపియన్షిప్. ఆగస్టు 5 నుంచి 15వ తేదీ వరకు జిల్లా స్థాయి పోటీలు, 20 నుంచి 25 వరకు రాష్ట్ర స్థాయిలో. ఇక ఆగస్టు 5 నుంచి 15వ తేదీ వరకు జిల్లా స్థాయి పోటీలు ఉంటాయని అలాగే 20 నుంచి 25 వరకు రాష్ట్ర స్థాయి పోటీలు ఉంటాయని క్రీడా సంబరానికి సిద్ధం కండి అంటూ కూడా ఒక కథనం అయితే చూస్తున్నాం. ఇక